మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దేవర అదరగొడుతోంది. ఎక్కడ చూసినా దేవర హంగామా మామూలుగా లేదు అని చెప్పాలి. మొదటి రోజు బెనిఫిట్ షోస్ నుండి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ రెండో రోజు నుంచి టాక్ మారింది. మిక్స్డ్ టాక్ కాస్త పాజిటివ్ టాక్ అయింది. వసూలు కూడా పెరిగిపోయాయి. రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఒక్కో రికార్డుని నరుక్కుంటూ దేవర జనాల్లోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పైగా గ్రాస్ వసూలు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం దేవర కంటెంట్, అభిమానులు, ప్రేక్షకులు. తనకు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకుల ప్రేమకు జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. వారితో కలిసి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగిలింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సరిగ్గా అనుకూలించలేదు. అందువల్ల ఈ రోజు జరగాల్సిన దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలిపారు. దేవర మూవీని 2 తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ పంపిణీ చేశారు. తాజాగా దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిన విషయం గురించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. నాగవంశీ తన ట్వీట్ లో దేవర సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో తారకన్న దేవర సక్సెస్ మీట్ చేసి ఫ్యాన్స్ తో మాట్లాడాలి అనుకున్నారు. మేము చాలా రకాలుగా ట్రై చేశాం. కానీ దసరా, దేవీ నవరాత్రి వేడుకల కారణంగా 2 రాష్ట్రాల నుంచి అనుమతి లభించలేదు. పరిస్థితులు సహకరించలేదు. వాటిని మార్చడం మా చేతుల్లో లేదు. అందుకే ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు మేము క్షమాపణ చెబుతున్నాము. అయినా సక్సెస్ మీట్ పెట్టడానికి మేము మళ్లీ ప్రయత్నిస్తాము అని నాగవంశీ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.